ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి నా వందనములు. నేటి దేవుని వాగ్దానము. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ చరణము. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 65వ కీర్తన దేవుని సమృద్ధి ఆశీర్వాదాలను, వనరులను గురించి తెలుపుతోంది. దేవుడు సమృద్ధి దీవెనలను అనుగ్రహించువాడని, ఆయన దీవెనల కొరకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ భాగము తెలియచేస్తోంది. దేవుని దీవెనలు ఆయన అనుగ్రహించే వాడని ఈ కీర్తనలో భక్తుడు రాశాడు. దేవుడు మన అవసరతలలో సమృద్ధిగా సహాయము చేయువాడు. ఫిలిప్పి పత్రికలో పౌలు గారు చెప్పినట్లు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరును అంటాడు. అవునండి, దేవుడు తన మహిమలో మన ప్రతి అవసరము తీర్చువాడని ఈ భాగం మనకు తెలియచేస్తోంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కీర్తనలో 3 ప్రాముఖ్యమైన అవసరతల గురించి తెలియచేయబడి ఉంది. లోకములో ప్రతి వారికి కూడా ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి అవసరతలు, ఎన్నో అవసరతలు మానవునికి ఉన్నా వాటన్నిటినీ కూడా దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. నీకు నాకు మన అవసరతలు ఎరిగిన దేవుడు వాటిని తీర్చగలిగిన వాడు. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి అవసరతలు ఒక 3 ఉన్నాయి. అవి ఏమిటంటే, 1 పాప క్షమాపణ. 65వ కీర్తన 1 నుంచి 4 వచనాలలో, చరణాలలో ఈ మాట వ్రాయబడి ఉంది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. అంటే పాప క్షమాపణ కలుగచేయు దేవుడు యేసుక్రీస్తు ద్వారా నా పాపములన్నీ కూడా ఆయన క్షమించాడు. క్షమించి తన మందిరములో మనము ఆరాధించడానికి అర్హతను కలగజేసిన గొప్ప దేవుడు ఆయన. ఆ దేవునికి స్తోత్రం. 2వదిగా స్వాతంత్ర్యము, అంటే స్వేచ్ఛ. దేవుని ఆరాధించే ఆ స్వేచ్ఛ దేవుడు మనకు ప్రసాదించాడు. ఆ దేవాది దేవుడు ఆ స్వేచ్ఛను మనకిచ్చి దేవుని మందిరములో మనం ఆరాధించే భాగ్యాన్ని కలగచేశాడు. 5వ చరణములో చూస్తే, మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రముల మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర కార్యముల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు అని తెలియచేస్తూ ఆయన మనకిచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి వ్రాస్తూ ఉన్నాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు అంటాడు. దేవునికి వందనాలు. ఆయనను మనము స్వేచ్ఛగా ఉదయమున సాయంత్రమున ఆరాధించే ఆ స్వేచ్ఛను, భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఇక 3వదిగా ఆహారము. ఈ లోకములో మానవుడు ఎంత కష్టపడి పనిచేసినా, తన పెద్దలు సామెత చెప్పినట్లు, కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా, ఎంత కష్టపడి ఎన్ని కోట్లు సంపాదించినా జానడు కడుపు నింపుకోవడానికే. కానీ ఆ ఆహారము కొరకు ఎన్నో దొంగతనాలు, ఎన్నో మోసాలు చేస్తూ లోకములో మానవులు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనకు అలా కాకుండా చేతి నిండా పనినిచ్చాడు. ఆ పనిలో నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా జీవించే ఆ గొప్ప ధన్యతను మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి మనము వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. 9వ చరణములో ఈ మాట రాయబడి ఉంది. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది,
నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత దాని ధాన్యము దయచేయుచున్నావు వారికి అని రాయబడి ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులరా, దేవాది దేవుడు ఈ దినము నీవు ఆయన మందిరములోనికి వెళ్ళి ఆయన మందిరములో ఆరాధిస్తున్నప్పుడు, ఆయన మందిరములో ఆయనకు నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన మందిరములో నీవు ఆయనకు నీ యొక్క అవసరతలన్నీ తెలియచేసినప్పుడు, మందిరములో నుండి ఆయన నిన్ను మేలులతో తృప్తిపరచువాడు. నీవు ఏర్పరచబడి చేర్చుకొనబడిన దానవై ఉన్నావు గనక దేవుని సమృద్ధి దీవెనలు దేవుని మందిరంలో నుండి నీకు కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ ఆదివారము. ఈరోజు ఈ మాసానికి అనగా 2024వ సంవత్సరము మొదటి మాసములో మొదటి ఆరాధన దినముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మరువక మానక నీవు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నావు గనక దేవుని మందిరములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు సమృద్ధిని కలగచేసి నీ జీవితంలో నీవు ఆశించినది దేవుని చిత్తములో నీకు నెరవేరునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఆవరణములలో నివసించినట్లు యేసు క్రీస్తు ద్వారా నీవు ఏర్పరచుకొని చేర్చుకొనిన వారు ధన్యులు. వారిలో మా ప్రియులు ఉండడము, వారిలో మా ప్రియ బిడ్డలు ఉండడము నాయన మాకెంతో సంతోషంగా ఉంది. అవును తండ్రి, ఎంతోమంది ప్రభువా ఏర్పరచబడిన వారు ఉన్నారు, కానీ చివరికి మిగిలిన వారు కొందరే. ఏర్పరచబడిన వారు ఎందరో అని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఏర్పరచబడినటువంటి వారిలో కొందరే మీ సన్నిధిలో ఉంటూ ఉన్నారు నాయన. కానీ అలా కాకుండా దయగల మా తండ్రి, మీ కృపచేత నాయన మీరు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఏర్పరచుకొనిన వారందరూ కూడా మీ కృపలో చేర్చబడుదురుగాక. వారికి ఇహపర ధన్యతలను మీరు కలుగచేయుదురుగాక. నాయన ఈ పరిశుద్ధ ఆదివార దినమున పరిశుద్ధాలయములోని మందిరములోని మేలుల చేత మీ బిడ్డలకు మీరు తృప్తిని కలుగచేసి మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల నా తండ్రి, మందిరములోనికి వెళ్ళి ఎవరైతే నాయన క్రీస్తు యేసు నామమున వారి అవసరతల నిమిత్తము ప్రార్థనలు చేస్తారో ఆ ప్రార్థనలకు యేసు నామమున జవాబు వచ్చునుగాక. యేసు నామమున వారి ప్రార్థనలకు ప్రతిఫలము వారు పొందుదురుగాక అని క్రీస్తు పేరట ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.